బనీ ఇస్రాయల్లో జురేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిపై ఒక నింద పడింది, అపనింద పడింది. ఒక వ్యభిచార స్త్రీ తనకు పుట్టినటువంటి బాబుని ఈ జురైజ్ ద్వారానే పుట్టారు అని అపనింద వేసింది. జురైజ్ ఎవరు? ఆ కాలంలో అల్లాహ్ యొక్క వలి, అల్లాహ్ యొక్క స్నేహితుడు. అలాంటి జురైజ్పై ఈ నింద ఎప్పుడైతే పడిందో వెంటనే జురైజ్ ఏం చేశారో తెలుసా? 2 రకాతులు నమాజ్ కోసం నిలబడిపోయారు వుజూ చేసుకొని. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించారో వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం? పసికందుగా ఉన్నటువంటి ఆ బాబు వెంటనే సాక్ష్యం చెప్పాడు, నా యొక్క తండ్రి జురైజ్ కాదు, ఫలానా మేకల కాపరి అని. సుబ్హానల్లాహ్. హదీస్లో వస్తూ ఉంటుంది ఏమని? 4 పిల్లలు పసికందులుగా ఉన్నప్పుడే మాట్లాడారు. ఒకటి ఈసా అలైహిస్సలాం పసికందుగా ఉన్నప్పుడు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? కాలా ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబా వజాల్ని నబియ్యా. అలాగే ఈ జురైజ్ పై ఏదైతే నింద పడిందో ఆ బాబు కూడా మాట్లాడాడు, నా తండ్రి జురైజ్ కాదు, ఫలానా మేకల కాపరి అని. కాబట్టి ఇహలోక జీవితంలో మీకు ఏవైతే సమస్యలు ఉంటాయో లేదా ఏవైతే కష్టాలు ఉంటాయో అవి తొలగిపోవాలి అన్న నమాజ్ని ఆచరించడము తప్పనిసరి. అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, మీరు చెప్తుందంతా బాగానే ఉంది, మాకు నమాజ్ చేస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా? నమాజ్ చేస్తూ కూర్చుంటే మన అవసరాలు తీరుతాయా? వ్యాపారాలు, ఉద్యోగాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి కదా అంటుంటాము. మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, నమాజ్ అనేది పరలోకంలో పనికొస్తుంది, కష్టాల నుంచి బయటపడడానికి పనికొస్తుంది. అలాగే నమాజ్ అనేది మీ యొక్క ఉపాధి ఏదైతే ఉంటుందో ఆ ఉపాధిలో బరకత్, శుభం రావాలి అన్న నమాజ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకని? సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వఅముర్ అహ్లక బిస్సలా వస్తబిర్ అలైహా లా నస్అలుక రిజ్కా నహ్ను నర్జుకుక్. నీవు నీ కుటుంబీకులకి నమాజ్ గురించి ఆదేశిస్తూ ఉండు, నువ్వు సైతం దానిపై నిలకడ స్థిరత్వాన్ని ప్రదర్శించు. మేము నీ నుండి ఉపాధిని అడగటం లేదు, మేము స్వయంగా ఉపాధిని ప్రసాదించేవారము. సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకవేళ ఒక ఇంట్లో తండ్రి పూర్తిగా 5 పూట్ల నమాజ్ చేస్తున్నారు, వారి యొక్క కుటుంబ సభ్యులు భార్య కానీ పిల్లలు కానీ నమాజ్ చేయటం లేదు, అలాంటప్పుడు ఆ కుటుంబంలో బర్కత్ అనేది ఉండదు. ఒకవేళ కుటుంబ సభ్యులందరూ నమాజ్ చేస్తున్నారు కానీ ఆ ఇంటి యజమాని ఎవరైతే ఆయన నమాజ్ చేయటం లేదు, అప్పుడు కూడా బర్కత్ అనేది ఉండదు. మనము సంపాదించేటటువంటి సంపాదనలో బర్కత్, శుభం కావాలి అంటే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నమాజ్ని ఆచరించాలి. అల్లాహ్ అదే తెలియజేస్తున్నాడు, మేము మీ నుండి ఉపాధి అడగము, మేము స్వయంగా ఉపాధిని ప్రసాదిస్తాము. సుబ్హానల్లాహ్. కాబట్టి మనము ప్రయత్నం చేయగలము ఏలోకంలో సంపాదించడానికి, కానీ ప్రసాదించాడు సృష్టికర్త అల్లాహ్. కాబట్టి మన యొక్క ఉపాధిలో బర్కత్ కావాలి అన్న నమాజ్ అనేది తప్పకుండా చేయాలి.